నా పేరు రఘునాథరావు అండి. ఈ ఊళ్ళో మా నాన్న 10 సంవత్సరాలు సర్పంచ్ చేశాడు. మా పెద్దనాన్న 10 సంవత్సరాలు చేశాడు. మా ఇంటి పేరు నంబూరు. మాకు బ్యాడ్ నేమ్ ఎక్కడా లేదు. ఎక్కడ ఎవరి దగ్గర ₹1 లంచం తీసుకున్నట్టు అలాంటి పరిస్థితులు లేవు. మా పెదనాన్న నంబూరు చలపతిరావు 97 సంవత్సరం ఇప్పుడు బతికే ఉన్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. రాజధాని మొట్టమొదట ప్రకటించినప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి రాజధానికి పొలం ఇద్దామన్నాం. మేము కుర్రోళ్ళం కూర్చుంటే నూతలపేట రామారావు అనే అతను వచ్చాడు. రాజధాని పొలం ఇద్దరు అబ్బాయి అన్నాడు. మా పెద్దనాన్న వచ్చాడు అప్పుడు ఆ టైంలో. అరే రాజధానికి పొలం ఇవ్వకండి, ఇస్తే పొలం బీల్డ్ అవుతాయి, కంప చెట్లు పెరుగుతాయి, పొలం పోద్ది. మనకి ఎప్పుడు రైతులు మనల్ని రైతు అనరు, మనల్ని కూలీలు అంటారు. పిల్లలకి పెళ్లిళ్ళు కూడా కావు, పిల్లల్ని ఎవరు మనకి, మీరు ఈ బాగుంటారు అని చెప్పాడు మాకు పెత్తందారి. ఆయన పెత్తందారి అయినా మేము కూడా పెత్తడానికి వచ్చాం కనుక ఆయన ఆ రోజుల్లోనే చెప్పాడు. అదే ఆలోచనతోటి ఉన్నాం. ఆయన అన్నట్టుగానే 29 గ్రామాల దగ్గర తీసుకొని చంద్రబాబు నాయుడు అడవి చేశాడు. అన్నం గడవకు కూడా మా ఊరు కూలికి వచ్చేవాళ్ళు. అక్కడి నుంచి కూలికి వచ్చిన వాళ్ళు కూడా నీ సామాజిక వర్గం వాళ్ళు కూలికి వచ్చినప్పుడు ఏ సామాజిక వర్గం అయినా రైతు వారు ఏముంటుంది, కోసండమ్మా తీనమ్మా అని గబాలను అంటాం. అది సహజం. పని చేయించు, నువ్వు డబ్బిస్తున్నావు కనుక అంటాడు ఖచ్చితంగా, తప్పు లేదు. అక్కడి నుంచి ఇక్కడికి కూలికి వచ్చి మనం ఇతని చేత మనం మాట పడుతున్నాం అని అక్కడే మిరపట్టలో కూర్చున్న వాళ్ళు, మిరపట్టలోనే పచ్చిలో కూర్చున్న వాళ్ళు కళ్ళల్లో నీళ్లు కుక్కున్నారు. మేము చూసాం స్వయంగా. అంత బాధపడ్డారు 29 గ్రామాల్లో పనికి వచ్చిన వాళ్ళు. నువ్వు మోసం చేసింది ఎవరిని? నీ సామాజిక వర్గాన్ని. ఒక్కడన్నా డెవలప్ చేయించావు, నువ్వు చేయలే. కాబట్టి మా ఊరికి రాజధాని ఉండటం మాకు బాగా సంతోషమే. రాజధాని ఉండటానికి మాకు సంతోషం. కాబట్టి ఆ ప్యాకేజీ ఇస్తాను, అదే రకంగా ఇస్తాను. ఆయన 11 సంవత్సరాలు ఇచ్చావు. వాళ్ళ పొలం 65,000 నుంచి 40,000కు జరిగింది. అటు ఎంగడపాలెం నుంచి 60,000, చివరికి నెక్కల్లోకి అనంతరం వచ్చేళ్ళకి 40,000 జరిగింది. అలాంటిది ఇలా 35,000, 20,000కి వచ్చింది. నేను ఇప్పుడే వెళ్ళి ఇచ్చాను తాళాయిపాలెం. అక్కడ 45,000 ఉందంట. ఈ 7 ప్రకటించిన తర్వాత 35,000 పడిపోయింది. ఇప్పుడు నెక్కలు కొరకడు వచ్చిపోయాడు వాడికి. మా ఊళ్ళో 20,000 ఎడుతున్నారు అని చెప్పాడు. కాబట్టి రైతులను అంత బాధ పెట్టడం నీకు మంచిది కాదు. నువ్వు మంచి అడ్మినిస్ట్రేటర్, నేను గౌరవిస్తాను తప్పకుండా. రెండోసారి ముఖ్యమంత్రి అప్పుడు నీ అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇప్పుడు పోయింది. మీ స్వార్థం, తండ్రి కొడుకులు సంపాదించుకోవడానికి మంత్రి పదవులు ముఖ్యమంత్రి చేస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన పని లేదు. నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఎకరానికి 6 ఎకరం రైతుకి ఇచ్చి 25 సెంట్లు రోడ్లకి ఇచ్చి 20 సెంట్లు ఎగరుంచుకో, ఏ పనైనా చేయొచ్చు. బ్రహ్మాండంగా చేస్తారు. నువ్వు ముఖ్యమంత్రి తెలియకలడని నేను సొప్పుకోవట్లే. ఇప్పుడు నీకన్నా తెలియ మా ఉంటుంది బాగానే అడ్మినిస్ట్రేషన్ చేయడానికి. డబ్బు నొక్కే పని, కూడబెట్టుకునే పని ఏం చేసుకుంటారు కానీ తాళబెట్టుకుంటానికి చివరిని పోయేటప్పుడు నీకు రూపాయి రాదు. ఏ ఊడికైనా లోకు సొమ్ము కొట్టి తీసుకోకూడదు. కాబట్టి మేము రాజధానికి వ్యతిరేకమేం కాదు. రాజధాని డెవలప్ కావాలా. మాకు 1800 గజాలు ల్యాండ్ ఇవ్వాలి. ఎకరానికి 1800 గజాలు ఇవ్వాలా. ఎమ్మటే మాకు పట్టా ఇవ్వాలా. పట్టా ఎమ్మటే బ్యాంకులో పెట్టుకుంటే మాకు డబ్బులు ఇవ్వాలా. 1 సంవత్సరం కూడా గ్యాప్ పోవటానికి వెళ్ళలేదు. పోతే మేము బలైపోతాం, మేము చచ్చిపోతాం. అసలు ₹7 పుట్టదు. వాళ్ళు చూసి మాకు అనుభవం వచ్చింది. అది 29 గ్రామాలను చూసి మాకు అనుభవం వచ్చింది. కూలీలకి మా ఊళ్ళో చాలా కూలీలు ఎక్కువ. ప్రతి కుటుంబానికి 10,000 వచ్చినట్టు చూడాలి. 5,000 ఇస్తానంటే కుదరదు. పిల్లలు చదువుకునే పిల్లలకి కాలేజీలు దగ్గరలో ఉన్నాయి. రాజధానికి ఇచ్చే రైతులకి వాళ్ళ పిల్లలు ఉంటే హాఫ్ ఫీజుతో 4 లక్షలు తీసుకుంటున్నారు. ఇప్పుడు SRMలో 2 లక్షలకి అంటే హాఫ్ ఫీజు కట్టించుకోవాలా ప్రతి సంవత్సరం. నువ్వు చెప్తే నీకు పని అవుద్ది. నువ్వు 50 లక్షలకు పొలం ఇచ్చానన్నావు, నేను నమ్మను. 50 లక్షలకు పొలం, రూపాయికి పొలం ఇస్తున్నాను అంటున్నావు. అంత నీకేం అవసరం? రూపాయికి ఇవ్వాలా? 99 రోజులకి అవసరం నీకేంటి? అసలు నీకెందుకు? నీకేం లాభం వస్తుందా? నువ్వు డబ్బు తీసుకొని 99 సంవత్సరాలు లీజు రాస్తావే. 99 సంవత్సరాల పొలం ఎవడుకు పోద్ది? నీకు తెలుసా? నీ మనడో తెలుసా? నీ మనడో గుట్టే పిల్లగడే కూడా తెలియదు లీజుకి ఇచ్చామని. ఇదంతా అర్థం చేసుకొని జాగ్రత్తగా చేయాలి. పోతే చదువుకున్న వాళ్ళకి కూడా జాబ్ ఇచ్చే గ్యారంటీ ప్రతి ఇంట్లో ఉంటే, ఎవరింటో ఉంటే వాళ్ళకే. అందరికీ ఇవ్వలేవనుకో, ఎలిజిబుల్ అయితే 40 సంవత్సరాల వాళ్ళకో 30 సంవత్సరాలకో మీరు ఇవ్వాలి. ఫ్లాట్లు జనం కోరినట్టుగా, అందరు కోరినట్టుగా మాకు ఉత్తర పొలం తుళ్ళూరు నుంచి వచ్చే రోడ్డు ఉంది కాబట్టి రోడ్డుకి ఇరువైపులా ప్లాట్లు ఆనుకొని ఇవ్వాలి, రాజధానికి ఆనుకొని. పోతే మిగిలిన మా ఊరు పొలం తీసుకుని ఏం చేస్తావు నువ్వు మాకు ముందే చెప్పాలా. పొలంలో మాకు ఇస్తే ఏ కంపెనీ తీసుకొస్తావు? సాఫ్ట్వేర్ తీసుకొస్తావా? IT తీసుకొస్తావా? ఇంకేం తీసుకొస్తావు? ఏదైనా కంపెనీ తీసుకొస్తావా? అప్పుడు మా ఊరు జనం కొంతమంది బతుకుతారు అందులో పోయి. నువ్వు ఉద్యోగం ఇచ్చినా చెప్పినా వాళ్ళు కూలీ కన్నా పెట్టుకుంటారు, కూలికి పోతారు. 10 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేస్తాం, మాకు గ్యారంటీ రాయాలి. లిఖితపూర్వకంగా మాకు ఇవ్వాలి. కాలేజీ మా ఊళ్ళో కట్టి పెట్టాలి. ఏదన్నా కాలేజ్ చదువుకునే ఏ కాలేజీ అయినా పెట్టు. IT కాలేజీ అక్కర్లా, ఏ కాలేజీ ఒకటి పెట్టాలి. బ్యాంకుల్లో రుణం ఉంది. పోయినసారి నువ్వు 1,00,000 ఇచ్చావు. ఇప్పుడు 4 లక్షల వరకు తీసేయాలి. నీకు 10,000 ఉందనుకో, 10,000 తీసి చాలు. నాకు 2 లక్షలు ఉందనుకో తీసేయి. ఆయనకు 3 లక్షలు ఉందనుకో, ఆయన 4 లక్షల వరకు. ఇంకా 5 ఏమో తీయద్దు, 4 లక్షల మట్టి తీసేయండి. తీసేస్తే రైతులు బాగుంటారు. ముందు అసలు 29 గ్రామాలను డెవలప్ చేయాలి. డెవలప్ చేసి గెజిటెడ్ ఇవ్వాలి. ఆ రైతులు కూడా మాతో చెప్పాలా, పర్వాలేదు రాజధాని మాకు డెవలప్ అయింది చెప్పితేనే మేము పొలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని కులాల వారిని సమానంగా చూసుకోవాలి. మా గ్రామం కొంచెం డెవలప్మెంట్లో తక్కువ ఉంది. మురికి కాలువలు కానీ, మంచినీరు అసలు లేదు, మంచినీళ్ళు లేవు. ఒకటి 6 వాటర్లో ఒక పంపు వచ్చింది. ఊరు అందరికీ ఒక పంపు ఎప్పుడో పెట్టాను నేను హయాంలో.
మా నాన్నగారు సర్పంచ్ అప్పుడు నేనే మెయింటైన్ చేశాను. ఆ పంపు దగ్గర నుంచి పోయి పట్టుకుంటున్నారు కొంతమంది ఆర్ఓ మిషన్లు పెట్టుకొని తాగుతున్నారు. దానికి అభ్యంతరం లేదనుకో. ఇంకా మంచినీళ్ళు స్కీమ్ పెట్టుకుంటే ఊరంతా అందరికీ బాగుంటుంది. ప్లాట్లు బ్యాంకులో పెట్టుకుంటే రుణం ఇచ్చే మార్గం చూడాలి. అంటే నిజంగా ప్లాటుకి రుణం అయిపోతే మేము పొలం ఇచ్చి మాకు ఇంక రుణం ఆడ దొరికింది. ఎవరైనా మన ఇంట్లో ఒక అమ్మాయి పెద్ద పిల్ల అవుద్ది. పెన్షన్ ఇప్పుడు ఈ రోజుల్లో పెన్షన్లు 4 లక్షలకు 5 లక్షలు తక్కువ కావట్లేదు. లేకపోతే పంచల పెన్షన్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు లేటెస్ట్గా. మరి పెళ్లి చేసుకోవాలా, చదువుల ఫీజులు కామన్ అయిపోయిందా. పిల్ల పెళ్లి చేయాలంటే 10 లక్షలు అవుద్ది. అదంతా ఎవరు ఇస్తారు మనకి? ఇవ్వలేరు. అది కూడా ఇచ్చేటట్టుగా చూసుకోవాలి. పోతే ముస్లింలకును ఎస్సీలకి చిన్న అంతా ఒక 10 సెంట్లు 20 సెంట్లే ఉన్నాయి శ్మశాన వాటికలు. అవి రామకంటకంలో కలిపి ఏరియా సట్ కొంచెం పెద్దది. చెరొక ఎకరం ఇస్తే బాగుంటుంది. పూర్తి స్థాయిలో డెవలప్ అయింది అని చెప్పిన తర్వాత అలాంటి ఇప్పటికి మా ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియట్లేదు అని అంటారు. ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఒకరి ప్లాట్ ఒకరికి ఇస్తున్నారు. అసలు పొలం ఈయన వాళ్ళ దాంట్లో నీ ప్లాట్ ఇస్తున్నారు. నువ్వేం మరి తర్వాత నువ్వేం బాధపడాలా? ఎవరిని అడగాల? సిఆర్డీకి పోతేనే నాకు తెలియదు అంటావు. చంద్రబాబుని అడుక్కోమంటున్నావు, లోకేష్ని అడగమంటున్నావు, నారాయణ అడగమంటున్నావు. అది చాలా తప్పు కదా అట్లా అడగటం. వాళ్ళ ప్లాట్ వాళ్ళు చూపిస్తే వాళ్ళు ఏదో తిప్పలు పడతారు. ఎవరు ప్లాట్ వాళ్ళు చూపిస్తే ఖచ్చితంగా ఒక్క చెట్టు కూడా మొదలైరండి. బ్రహ్మాండంగా చేసుకుంటారు. చుట్టూ చెట్టపాదులు లేకపోతే కూరగాయల చెట్లు పెట్టుకుంటారు. అవసరమైన డబ్బులు ఉండవు, గ్రాయాలు తోలుకుంటారు. నీటి చేసుకుంటారు. ఇంతమటికి బజార్లో ఇలా మాకు రాజధాని అంటే ఎంతో ఇష్టం. రాజధానికి ఆనుకొని ఉన్నాం కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్డుకి రోడ్లు పోవాలా మా ఊళ్ళో నుంచి అంటున్నారు. తప్పకుండా రోడ్లకి ఇస్తాం. రోడ్లకి ఇవ్వని మేము అసలు అనము. ఇది మా దగ్గర 10 ఎకరాలు తీసుకున్నాం అనుకో రోడ్డు కింద, మా 10 ఎకరాలు ఎక్కడో చూపించు. మాకు నీకు అవసరం కానీ నీకు ఇస్తాం. మిగిలింది మాకు నీ ఇష్టం ఇక్కడ ఇచ్చేసి మేము తీసుకుంటాం. మా అభ్యంతరం ఏం లేదు. అంటే ఏరియా ఊళ్ళో కాదు, ఈ ఊళ్ళోనే ఇచ్చేవాళ్ళు కొందరు. అందరూ ఎవరైనా కాదు, ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకేం ప్యాకేజీ మాత్రం తప్పకుండా 1800 గజాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం పొలం ఇవ్వలేము. వ్యవసాయ కూలీలో 10,000 అని చెప్పాను కదా. కుటుంబానికి 10,000. బాగా భర్తుంటే తప్పకుండా 10,000. నీకు పెళ్ళైన పిల్లలు కూడా ఉండాలంటే అది కట్టకూడదు. చిన్నపిల్లలు ఉంటే వద్దు. పెళ్ళైనడు భార్య భర్త ఉంటారు కాబట్టి ప్రతి జంటకి ఒక 10,000. కౌలు రైతు భూమి లేని రైతు ఎవరికైనా భూమి లేని అన్ని కులాల్లో కూలీలు ఉంటారు. అన్ని కులాలు. కమ్మూరులో చాలా మంది ఉన్నారు. అసలు నన్ను అడిగితే మా ఊళ్ళో కమ్మూరులో సగం ఉంటారు కూలి పోయేవాళ్ళు, పొలం లేని వాళ్ళు. వాళ్ళకి మెయిన్గా 10,000 ఇవ్వాలి. ఇవ్వకపోతే జరగదు. వాళ్ళకన్నా కూడా ఇంకా ఎస్సీలు అన్నా ఒక రోజు పనికి పోతారు. కమ్మూరు మొత్తం రోజు పనికి పోతారు మా ఊళ్ళో మొత్తం. ఓపికంటే కంపల్సరీ మళ్ళీ పొద్దున్నే ఇది ఎన్ఆర్జీఎస్ పని ఉంచండి, ఉపాధి హామీ. ఆ పనికి కూడా పరిగెత్తుతారు. ఆ కమ్మూరే ఆ పనికి పోయి అందరికన్నా బాగా మిగులుగా ఉండరు, నీట్గా. కాబట్టి ఈ పనులన్నీ జరిగితే తప్పకుండా మేము కూడా పొలం ఇస్తాం. ప్యాకేజీ తగ్గితే మాత్రం మా వల్ల కాదు. బలవంతంగా తీసుకుంటే తీసుకుని మనం ఏం చేస్తాం? నువ్వు కొడతానంటే నేను చేస్తాం. ఈ విధంగా మాట్లాడితేనే మమ్మల్ని కేసులో పెడతారని మాకు భయం. ఈ విధంగా మాట్లాడితే రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు ఎంత గౌరవం. చంద్రబాబు అంటే బాగా అడ్మినిస్ట్రేషన్ అనుకున్నాను. 5 సంవత్సరాలు వాడిని పోగేవాడిని. కానీ ఏంది నువ్వు ఈ పార్టీ ఏంటి వాడిని పొగులుతావు అనేవాళ్ళు. అడ్మినిస్ట్రేషన్ మంచిదారని కొరవలతో చెప్పేవాడిని. అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబును ఒప్పుకోవాలా అన్న తర్వాత అసలు నాశనం చేసుకున్నాడు. కొడుకును ముఖ్యమంత్రి చేయాలని దురుద్దేశంతో ఈ పనులు నేను చేస్తున్నాడు. చంద్రబాబు మాకు సంతోషమే. పొలం తీసుకోవటం 1800 గజాలు స్థలం ఇవ్వాలి. చదువుకున్న పిల్లలు మా అబ్బాయి ఉన్నాడు మా అబ్బాయి ఎంబీఏ చదివాడు. ఇంటికాడ ఊరకనే కూకుంటున్నాడు. మా అబ్బాయికి జాబ్ చూపించాలి. మా పిల్లకి అమ్మాయికి మ్యారేజ్ చేశాను. కనపంగా ఇచ్చి ఏది కూలీలకు కానీ అవి కానీ మా పొలం పరిలోనే ప్లాట్లు ఇచ్చేటట్టు చేసి అన్ని న్యాయం చేసేటట్టు ఉండాలి. ఎక్కడున్న భూమి ఏడాసోటి వేరే ప్రాంతాల్లో ఇస్తే కొండలు అమ్మటం పనికిరాని చోట సౌడు భూములు కలిగకుండా ఇటు దగ్గరలోనే తుళ్ళూరు పరిన మధ్యలో ప్లాట్లు ఇచ్చేటట్టు గజాలు పెంచేటట్టును అన్ని సక్రం. చంద్రబాబు బ్రహ్మాండంగా చేస్తుంటారు. మధ్య నాయకులు గొల్ల చేస్తున్నారు. చంద్రబాబు నెంబర్ 1. దానికి నేను పచ్చి టీడీపీ. మా నాన్నగారు పచ్చి టీడీపీ. అంతయ్య గారు కట్టం నేను. దాని గురించి చంద్రబాబు నెంబర్ 1 అండి. అన్నీ బాగానే ఉన్నాయి. రాజధాని కూడా చేస్తున్నారు. చేయట్లేదని మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి, ఆగిపోయింది పనులు. ఇప్పుడు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. చంద్రబాబు గారు కానీ అన్నీ బ్రహ్మాండంగానే ఉన్నాయి. కానీ మధ్యలో వాళ్ళు ఇది జరగొడుతున్నారు. నారాయణ మరీ దారుణం చేసేది. పెమ్మసాని చంద్రశేఖరరావు అన్నిటికీ బ్రహ్మాండంగా చెబుతున్నారు. రాజధాని గురించి బాగానే చేస్తున్నాడు. ఆయన వరకు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఏది అయినా రాజధాని ఉందని అందరికీ సంతోషమే. వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళని చేయకుండా మాకు న్యాయం చేయకుండా రేపు పొద్దున తినటానికి కూడా ఏమి ఉండవు పరిస్థితి. అధ్వానం అయిపోయింది. ఇప్పుడు తుళ్ళూరు వాళ్ళు ధర్నాలు చేసినట్టు పరిలో పోయి ధర్నాలు చేసే ఓపిక ఎవరికి లేదండి, అంతసేపు కూకొని చేసేటట్టు. అందుకని అన్నీ దగ్గరుండి న్యాయం చేస్తే 10 సంవత్సరాలు కౌలేసేటట్టు
గెడిట్ చేసి రాసిస్తే ఏ పదవి వచ్చినా ఏ ముఖ్యమంత్రి గారు మారి కొత్త ముఖ్యమంత్రి వచ్చినా 10 సంవత్సరాలు మాకు కవులు వేసేటట్టు ఉండి చేస్తే అన్నీ గెజిట్ చేస్తే తప్పితే వీళ్ళ మీద నమ్మకాలు లేవండి చేస్తారు అని. అది చేసేస్తే మేము అందరం ఇయటానికి ఓకే. నాకు 2.5 పొలం ఉంది, 2.5 నేను ఇచ్చేస్తాను. నేను ఈయన అంటల్లా ఈ జాగ్రత్తగా అన్నీ పర్మనెంట్గా చేసేస్తే గెజిట్ చేస్తేనే కవులోడు 10 సంవత్సరాలు రేపొద్దున వీళ్ళ నుంచి ముఖ్యమంత్రి గారు మారారని వచ్చినా నేను ఈయన అని అంటాడు మునిపి ఆపినట్టు. అందుకని అన్నీ గెజిటివ్గా చేసేస్తే ఇయటానికి ఓకేనండి. భూమి లేని ఉన్న వాళ్ళకి నెలకు 10,000 కాడికి కుటుంబంలో బియ్యపు కార్డు ఉండే వాళ్ళకి పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి ఇంట్లో 2-3 కుటుంబాలు ఉండాలి. అసలు వాళ్ళకి కుటుంబానికి 10,000 కాడికి ఇస్తే వాళ్ళు బతుకుతారు. ఏరే జిల్లాలో పోయి బాగా కూలి చేసుకోలేరు, కానీ ఇల్లులు పెట్టి పిల్లలు పెట్టి ఏరే దాట పోయి ఉండలేరుగా. అందుకని తల వాళ్ళ లేను చేస్తే మంచిది. ఏముందండి, రైతులు మొదటి ఇచ్చిన వాళ్ళు క్లియరెన్స్ చేయలేదు. అది ఉందో కూడా మా అంతా 4-5 కిలోమీటర్ల దూరంలోనే మా ఊరు చుట్టాలు ఉన్నారు. వస్తుంటాం పోతుంటాం, బంతులు కాడ పెళ్ళిళ్ళు కాడ కలుపుతూ ఉంటాము. మరి సిఆర్డి ఆఫీసుకి పోతేనేమో ఒక కంప్లైంట్ ఇస్తేనేమో చించి బుట్టలు వేస్తున్నారు. వాళ్ళకి గ్రామ కంటాల్లో పేషీలు ఉన్నాయి. మరి ఈశాన్య వీధి కోట్లు అంట తీసుకుపోయి వాగుల్లో ఇచ్చారా, అన్ని సమస్యలు ఉన్నాయి. దాని మీద వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని క్లియర్ చేసుకున్న తర్వాత మేము ఇంతకుముందు మొదటి నుంచి చెప్పేదే, ఇది ఇచ్చేదే చంద్రబాబు డెవలప్ చేస్తాడనే నమ్మకం మీదనే మనం ఓట్లు వేసాము. గెలిచాడు, మా ఊళ్ళో 2,000 మెజార్టీ వచ్చింది. దాని గురించి ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఏంటంటే అక్కడ ఎప్పుడైతే లేట్ అయిపోయిందో చంద్రబాబు పోయి జగన్ వచ్చాడు. చంద్రబాబు దిగబోయేటప్పుడు 4 లక్షల రూపాయలు, 4 కోట్ల రూపాయలు రేటు మా ఊళ్ళో ఉంది భూమి. చంద్రబాబు పోయిన తర్వాత 2 కోట్లకు వచ్చింది. నాకు 2 ఎకరాలు ఉంది, 10 లక్షల అప్పు ఉంది. అరే చంద్రబాబు టైంలో అమ్ముకోకపోతే ఈడొచ్చి 2 కోట్లకు పడింది, 2 కోట్లకు పోయిందే అని, సరే మళ్ళీ బాబు వస్తాడులే అప్పుడే అమ్ముకుందామని ఆగా. సరే మొన్నటి దాకా అట్టటుంది. ఈ నారాయణ అనేవాడు ప్లాట్లు బోట్లు అవి పడేసి అన్నీ చేయడానికి వీల్లేదు అది ఇదని ఏదేదో చేసి మళ్ళీ ఇంకా కొరపాటు దాకా ఇటు తెనాల దాకా తీసుకుంటాం రాజధాని పరిధిది అని చెప్పేటప్పటికి బేరగాళ్ళు ఏమనుకున్నారు, పరిమి పోయి లేదా తుళ్ళూరు పోయి 6 కోట్లు కొనుక్కునే బదులు ఆ తెనాల కాండం సత్తెనపల్లి కాండం ₹1,00,00,000 కొనుక్కుంటే 6 ఎకరాలు వచ్చింది కదా, అది రాజధాని పరిదే కదా అని ఇక్కడికి రావట్లా. సరే ఇప్పుడు నేనేం చేయాలి మరి? 8 లక్షలు 2 ఎకరాలకి 8 లక్షల రూపాయలు బ్యాంకులో అప్పు ఉంది. వాడు అడావుడి చేస్తున్నాడు. అమ్ముదామంటే ఈ నారాయణ అడావుడి చేసిన దాని మీదేమో 2 కోట్లు పోయింది. జగన్ టైంలో ఉన్న రేటు ఇప్పుడు వచ్చింది. నాకు ఇప్పుడు అమ్మడానికి వీలు లేదు కాబట్టి పోయినసారి 1,50,000 2 లక్షలు ఎంతో రాజధాని భూములు తీసుకున్న వాళ్ళకి బ్యాంకులో కట్టి ఆ స్టాంపులు పాస్బుక్లు అవి తీసుకున్నారు కదా. ఇప్పుడు 4 లక్షల కాడికి ఇచ్చి నా బ్యాంకులో ఉన్న పాస్బుక్లు ఇడిపిస్తే నాకు ఆ కవులు తింటా ఉంటా. నువ్వు 1 సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో నువ్వు ప్లాట్ ఇద్ది కానీ సరే అప్పుడు ఎంత రేటు ఉంటే అంత రేటుకి అమ్ముకుంటాము. ప్రస్తుతానికి ఇవాళ ఆ లోన్ తీసేసి ఈ ఇచ్చే ప్లాట్ కాగితం చూడు, మేము బ్యాంకులో పెట్టుకుంటే చెల్లటానికి సరిపోను, మనకి ఇవ్వాలి. రెండోది నువ్వు తీసుకుపోయి ఏ నిడుముక్కల కాడో కర్రలపూడి కాడో లేదా ఇటు పోయి ఆ కొండవీటి వాగులోనో రిటర్న్ ప్లాట్లు ఇస్తామంటే మాకు కుదరదు. తుళ్ళూరు పరివి మధ్యలో మాది 6,000 ఎకరం చిల్లరండి. మహామ వస్తే 1,500 ఎకరం వచ్చింది. తుళ్ళూరు రోడ్డుకి అటు 800 ఇటు 800 ఇవ్వండి సరిపోద్ది. మేము ఏడే ఉంటాం, మాకు హ్యాపీగా ఉంటుంది. మనకి దగ్గరలోనే ఇచ్చాడులే అని ఇచ్చి ఆ కాగితాలు ఇచ్చేస్తే మాకు ఇబ్బంది లేదు. తెలీదు వాళ్ళు చేసిన తర్వాత మాకు కూడా చెయ్యి మేము ఇస్తాం. ఇవ్వము అనేది వద్దు. ఎందుకంటే ఒకటండి, నిజం చెప్పాలంటే ఇక్కడ రాజధాని రావడం రైతులు కూడా చాలా అదృష్టం అనుకున్నాం. ఎందుకంటే వెనకటికి పెంకుటిల్లు, పూరిల్లు, రేకుల చెట్టు, రకరకాల ఊరంటే అట్లుండేది. ఈ చంద్రబాబు వచ్చిన తర్వాతనే మా ఊళ్ళో ఈ పెంకుటిల్లు అన్నీ పోయి 1 ఎకరం అమ్ముకొని అన్ని డాబాలు అయిపోయినాయి. పోతే మనం టీవీల్లోనో లేకపోతే ఆడికన్నా పోయి చూస్తే రోడ్డు చక్కగా మధ్యలో డివైడరు అటు ఒక 3 లైన్లు ఇటు ఒక 3 లైన్లు చూస్తుంటే అబ్బా ఏముందరా ఈ రోడ్ల మీద పోతుంటే అనిపించుద్ది. ఇప్పుడు రాజధాని కట్టడం అంటే చంద్రబాబు రోడ్డు ఎంత ఎడల్పను పెట్టుకో ఏదైనా చేయి డెవలప్ చేస్తే కొత్తగా రాజధాని చాలా అందమైంది కట్టుకోవడానికి వీలు ఉంటుంది. మనం కొత్తగా బిల్డింగ్ కట్టుకుంటే కనుక వాస్తు ప్రకారం అన్ని ఆ వసతులు మొత్తం మనం బయటికి పోకుండా ఇంట్లో ఎస్టేట్ బాత్రూమ్
ఎట్లా కట్టుకుంటామో అట్లా కట్టుకోవటానికి అందంగా ఉండడానికి మరి గ్యారంటీ అందమైన రాజధాని వచ్చింది ఇక్కడ. కొత్త కడుతున్నాడు కాబట్టి వంపులు గింపులు ఏమి ఉండవు, అన్ని సౌకర్యాలు, కరెంటు అండర్లైన్, నీరు అండర్లైన్, గ్యాస్ అండర్లైన్, చెట్లు, పచ్చదనం గీచదనం మొత్తం వచ్చింది. కానీ ఈ మధ్యలో మరి ఏం జరుగుతుందో ఈ దౌర్భాగ్యులు ఇటు నారాయణ లాంటి వాళ్ళు అజిబి చేసి ఇటు రైతులకి ఇబ్బంది పెడుతున్నారు, అటు చంద్రబాబుని ఇబ్బంది పెడుతున్నారు. మేము చంద్రబాబుని మాట అనలేని మనుషులు ఇలా అనాల్సి వస్తుంది. చంద్రబాబు ఏమన్నాడు మొన్న, నేను మాట్లాడాను అంతా అయిపోయింది అన్నాడు. అసలు నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు మాట్లాడావు? లేకపోతే ఈ నారాయణ వచ్చి ఎవరితో మాట్లాడాడు? పేపర్లో ఇవాళ మేము ఏమంటే ఇప్పుడు నేను చెప్పినట్టే కోరికలు కోరితే తెల్లారి పేపర్లో నారాయణ అంతా అయిపోయింది, పరిలో మాట్లాడా. యువతలు వీళ్ళకే కోపం వస్తుంది. ఇదేంద్రా మనం అప్పుల్లో కూరుకొని పోయి ఇదంతా జరుగుతుంటే అయిపోయింది అంటాడు. ఇంకా మీకు 1వ తారీఖు నుంచి తీసుకోవటమేను అయిపోయింది. ఇంకా ఆ రూమ్ తీసుకున్నారు, ఆఫీసు సిఆర్ఈడి ఆఫీసు తీసుకున్నారు, ఇంకా అయిపోయింది. ఎవడు ఎందుకు ఈడు ఏమయ్యా పరి వచ్చి ఇంటికి 10 సార్లు తిరిగి 2000 మెజార్టీ వచ్చి 10 సార్లు వచ్చి అవగాహన లేని నాలాంటి వాళ్ళతోటి ఏమయ్యా ఇదిగో ఇట్లా నీకు రిటర్న్ ప్లాట్ 14 కోట్ల ముద్ది నువ్వు నీకేం ఇబ్బంది లేదు, నీ అప్పులు ఉన్నాయి మేము తీరుతాం, నీకు ఇచ్చే పాస్బుక్ కాగితం అప్పులు బ్యాంకులో పెట్టి తెచ్చుకునేటట్టు నీకు ఇస్తాం, నువ్వు భయపడబాకు అని చెప్పి ధైర్యం చెప్పొద్దా? ఎంతసేపు మేము తీసుకుంటాం అయిపోయింది, నువ్వు ఇవ్వకపోతే ఇంకోటంట అది నిజమవుతుందో నాకు తెలియదు. సగం మంది ఇచ్చారనుకో, సగం మందికంట బ్యాంకులో కట్టి కోర్టు నుంచి వచ్చి చేను దున్నుకుంటారంట. మళ్ళీ ఇదొకటి అది ఒకటి భయం పడుతుంది, ఇత్తేమైద్దో ఇకపోతే ఏమైద్దో అని మాకు అర్థం కావట్లేదు. మరి నా 10 లక్షల రూపాయలు నా అప్పు ఏంటో, నువ్వు ఇచ్చే 30 ఏళ్ళతోటి నా మొగుడు పిల్ల మేము తినడానికి సరిపోద్ది, మరి ఆ అప్పు ఎట తీసుకోవాలి? అయ్యా అప్పు తీర్చి 30 ఏళ్ళు కౌలు ఇచ్చి ఇచ్చే కాగితం రిటర్న్ కాగితం బ్యాంకులో చెల్లేటట్టు ఇస్తే మాకు సంతోషం. చంద్రబాబు మంచివాడు అనుకుంటాము. మళ్ళీ భవిష్యత్తులో మేము ఆయనకెళ్ళి నిలబడతాము, మేము ఇస్తాం. ఇప్పుడు ఈ పొలం మొత్తం బ్యాంకుల్లో పెట్టుకొని ఉన్నారు, బ్యాంకుల్లో అప్పు మొత్తం తీసేయాలా? ఒకటి కాగితం కొట్టి ఆ పాస్బుక్ ఫోటో పెట్టి బంగారం కూడా పెట్టుకున్నారు, అది తీసేయాలా? పోతే 4 సభలు పెట్టాలి. వాళ్ళు ఒక్కళ్ళు 10 మందిని పిలిచి అంటాం ఉన్నాం అంటాం కాదు, అందరిని పిలిచి. ఇప్పుడు సన్నగారు రైతులు ఉన్నారు, ఎకరం ఉండేవాళ్ళు ఉన్నారు, ఎకరం ఉండేవాళ్ళు ఉన్నారు, అందరికి కూడా పిలిచి ఇటు చేద్దామని వాళ్ళకి కూలి చేసుకునే వాళ్ళకి 10,000 పెన్షన్ ఇవ్వాలని మనం అడుగుతున్నాము. పోతే అక్కడ 34,000 ఎకరం ఇచ్చుండారు మన వాళ్ళంతా. వాళ్ళు నిన్న తులసిరెడ్డి వాళ్ళంతా మాట్లాడారు మన మీడియాతో, అంతా చూస్తానే ఉన్నాం, బాగా మాట్లాడారు. ఇప్పుడు ఆ 34,000 ఎకరానికి ఎన్ని ప్లాట్లు వచ్చినాయి, ఎన్ని అపార్ట్మెంట్లు కడితే ఎంత వలస రావాలి ఇక్కడికి? అప్పుడు ఎప్పుడు 60 సంవత్సరాలు పట్టవచ్చు, 70 సంవత్సరాలు పడితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అన్నమాట. ఇది కావదు కూడా. ఇప్పుడు హైదరాబాద్కి ఇప్పటికి 75 ఏళ్ళ నుంచి ఇప్పటికి అభివృద్ధి జరిగింది. అట్నే ఇది 70-80 ఏళ్ళు పట్టింది కాబట్టి దాన్ని బట్టి చూసుకొని మళ్ళీ 3వ విడత కూడా అంటున్నాడు. 3వ విడత కూడా 20 ఏళ్ళు 25 ఏళ్ళు తీసుకోవచ్చు అంటున్నారు. ఇక్కడ లోకల్ నాయకుల నుంచి చంద్రబాబుకు కూడా ముప్పు ఉంది. ఎందుకంటే మనం చంద్రబాబు పక్క ఉండి చంద్రబాబుకి ఎన్ని ఓటు పొడిచామనుకో, పాపం చంద్రబాబు ఏమో తీసుకురావడానికి అయ్యా కొడుకు తిరుగుతూ ఉంటారు. వాళ్ళేమో ఊళ్ళో నాయకులేమో అదని ఇదని పట్టించుకోకుండా చంద్రబాబుకు దెబ్బ వచ్చే సూచనలు ఉన్నాయి. 3వ విడత కూడా పోతారు, తాటికొండ, కంతేరు, అటు పెదకూరపడ దాకా వెళ్తారు. నిన్న చెప్పాడు అక్కడ మీటింగ్లో మన ఎంపీ గారు ఆడ పెట్టాడు, బెంసా అని చెప్పాడు, ఏనా చెప్పాడు, అందరు చెప్పారు. అయితే మట్టుకి 4-5 సార్లు ఇక్కడ సభలు పెట్టాలి, అందరిని ఇంటింటికి పిలవాల్సిందే. పిలిచి వాళ్ళ కోరికలు అనేది మాట్లాడి పెంచాలి. అప్పుడు ఎంత ఉంది, 17-18 లక్షలు ఉంది, ఇలా 2 కోట్లు అయింది కదా, కత్తి పెంచి వాళ్ళతో సానుకూలంగా మాట్లాడుకొని తీసుకోవడం మంచిది. మొన్న ఒక మాట అన్నాడు మన మంత్రి గారు, అవసరమైతే లాక్కుంటాం అనే మాట. లాక్కుంటామంటే ఎవరు ఊరుకోరు, అవసరమైతే ఇక్కడ కోర్టుకు పోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఈడ 40 పైసల మంది 35 పైసల మంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 70 పైసలు వ్యతిరేకతగా ఉంది. వాళ్ళందరినీ కూడా పిలుచుకొని మాట్లాడుకొని ఊళ్ళో ఒక శ్రవణ్ కుమారే కాదు ఎంపీలు కూడా వచ్చి కూర్చొని అందరితో మాట్లాడుకొని తీసుకోవాలి.